హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ టాపిక్లోకి వెళ్ళకముందు నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టడానికైతే నాకు బూస్టప్గా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు అప్డేట్ లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. నాగేశ్వన్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న కల్కి సీక్వెల్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందులో కూడా నేను ఒకడిని. అండ్ ఈ మూవీ షూటింగ్ మీద అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ షూటింగ్ అయితే మనకి ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ ప్రభాస్ గారు ఇప్పటికే స్పిరిట్ కావచ్చు అండ్ ఫౌజీ లాంటి మూవీస్తో ఆయన అయితే బిజీగా ఉన్నారు. బట్ ఇలాంటి బిజీ సిచ్యువేషన్లో కూడా ఆయన అయితే కల్కికి ఫిబ్రవరిలో కొన్ని డేట్స్ అయితే ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇప్పటికే పాన్ వరల్డ్ రేంజ్లో మనకైతే స్పిరిట్ మూవీ అయితే రిలీజ్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అండ్ రీసెంట్గా రాజసాబ్ మూవీ కూడా రిలీజ్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అండ్ ఈ సంవత్సరం మొత్తం కూడా పాన్ వరల్డ్ మూవీస్తో అతనైతే బిజీగా ఉన్నాడు. అలాంటి సమయంలో కూడా కల్కి మూవీకి అయితే ఫిబ్రవరిలో కొన్ని డేట్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఫిబ్రవరిలో కల్కి డేట్స్లో కొన్ని సీన్స్ అయితే కీలకమైన సీన్స్ అయితే ప్రభాస్ గారి మీద తీస్తున్నట్టయితే తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు జరిగిన షూటింగ్లో మనకైతే కమల్ హాసన్ మీద అండ్ మనకి అమితాబ్ బచ్చన్ మీద సీన్స్ అయితే తీసినట్లు తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో హీరోయిన్గా దీపికా పడుకొని అయితే తీశారు. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వల్ల ఆవిడని అయితే తీయడం జరిగింది. అండ్ ఆవిడ ప్లేస్లో వేరే హీరోయిన్ని రీప్లేస్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. ఇంకొక అప్డేట్ ఏంటంటే అండ్ స్టోరీలో చేంజ్ చేసి ఆ స్టోరీని కూడా కొంచెం మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ దీపికా పడుకునే గారిని తీస్తారు కాబట్టి స్టోరీని కొంచెం చేంజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రభాస్ గారు అయితే ఫిబ్రవరిలో ఖచ్చితంగా కల్కి షూట్లు అయితే జాయిన్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతం ఆయన అయితే స్పిరిట్ షూటింగ్లో అయితే ఉండడం జరిగింది. అండ్ స్పిరిట్ షూటింగ్ అయిన వెంటనే కొన్ని డేట్స్ అయితే మనకి కలికి ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ పార్ట్ 1 మనకి ఏ విధంగా కలెక్ట్ చేసిందో మీ అందరికీ తెలిసిందే, కలికి పార్ట్ 1 అయితే. అండ్ దీనికి సీక్వెల్ గురించి చాలా హైప్ అంటే చాలా హైప్ ఉంది. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కలికి 2 గురించి, అంటే సీక్వెల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కలికి పార్ట్ 1 అయితే మనకి 1200 కోట్లు అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైజ్గా. అండ్ మనకి పార్ట్ 2 దానికి మించి కలెక్ట్ చేస్తుంది. అలాంటి హైప్ ఉంది. అండ్ స్టోరీ కావచ్చు, స్కేల్ కావచ్చు, చాలా అంటే చాలా పెరిగిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ అయితే పాన్ ఇండియా మూవీ కాదు ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే పాన్ వరల్డ్గా ఈసారి అయితే తీర్చిదిద్దుతున్నట్టయితే తెలుస్తుంది. అండ్ గ్రాఫిక్స్ కావచ్చు అండ్ ఇంకా టెక్నీషియన్స్ అందరినీ కూడా చాలా మంచి టెక్నీషియన్స్ని పెడుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఈసారి పాన్ వరల్డ్ రేంజ్లో ఈ మూవీని అయితే చూడబోతున్నాం, కల్కి మూవీని అయితే. అండ్ సీక్వెల్ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు, రెబల్ స్టార్ ప్రభాస్ని మరొకసారి కల్కి మూవీలో ఎంతమంది ప్రభాస్ గారి యాక్షన్ని చూడడానికి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ కల్కి సీక్వెల్ గురించి చాలా అంటే చాలా హైప్ అయితే ఉంది. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ ఇవి. ఖచ్చితంగా మనకైతే 2027లో స్టార్టింగ్లో ఈ మూవీని అయితే చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ప్రభాస్ గారు ఖచ్చితంగా డేట్స్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఫాస్ట్గా మనకైతే షూట్ అయితే అయిపోతుంది. దీని మీద గ్రాఫిక్స్ ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ప్రభాస్ గారి షూట్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ మీద వర్క్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అయితే ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్లు అనేది తెలపండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడీపీ సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.